హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే పిఎక్స్ఎల్ ఇన్ ఆర్బిట్‌లో శివాజీ మూవీ చూసి వచ్చానండి. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వెళ్ళిపోదాం మరి రివ్యూలోకి. సినిమాకి వచ్చే ముందు చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చానండి. అంటే ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం కదా, మరాఠాస్ పౌరుషం గురించి, ఛత్రపతి శివాజీ గారి గురించి, అలాగే శంభాజీ మహారాజు గురించి చాలా చూసాం కదా. సో ఇందులో ఏం కొత్తగా చూపిస్తాడులే అనుకున్నాను, బట్ ఐ వాజ్ ప్రూవ్డ్ రాంగ్ అండి. ఇందులో కొత్తదనం ఏంటంటే, అసలు మరాఠాస్ రాజ్యం ఫామ్ అవ్వక ముందు నుంచి ఏం జరిగింది అనేది చూపించాడు. అసలు శివాజీ మహారాజు చిన్నతనం నుంచి ఎలా ఎదిగాడు, స్వరాజ్యం కోసం ఎలా పోరాడాడు అనేది బాగా చూపించాడు. అదే ఇందులో స్పెషల్. సో సినిమా అయితే నాకు నచ్చిందండి. ఎక్సలెంట్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే లేవు, కానీ సినిమా అయితే నాకు నచ్చింది. పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ అండి. స్టోరీ, రితేష్ దేశ్ముఖ్ యాక్టింగ్ శివాజీ మహారాజు లాగా చాలా బాగా చేశాడు, బాగుంది. అండ్ ఇంకో పాజిటివ్ వచ్చేసి క్లైమాక్స్ అండి. క్లైమాక్స్లో వచ్చే ఒక స్టార్ అపియరెన్స్ బాగుంది. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం థ్రిల్లింగ్గానే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించిందండి, బట్ ఇట్ కుడ్ బి బెటర్. మ్యూజిక్ ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది. ఎక్కడ గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్ అయితే లేదు, కానీ ఓకే అనిపించింది. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి జెనీలియా యాక్టింగ్ అండి. అస్సలు సూట్ అవ్వలేదు, బాగాలేదు కూడా. జెనీలియా యాక్టింగ్ అస్సలు బాగాలేదు. ఇంకో నెగిటివ్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అండి. యానిమల్ విఎఫ్ఎక్స్లో అయితే అసలు వర్స్ట్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కానీ విఎఫ్ఎక్స్ మీద కొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది. అదొక నెగిటివ్. ఇంకా క్లైమాక్స్ బాగుందండి. కొంచెం అంటే ఏం జరుగుతుందా అనిపించింది. మనకి మరాఠా యోధులు ఫేమస్ గెరిల్లా వార్ఫేర్ కదండి, అది బాగా చూపించాడు. ఆల్వేస్ వెపన్స్ కాకుండా యుద్ధతంత్రంతో ఎలా గెలవచ్చు, గెరిల్లా వార్ఫేర్తో ఎలా గెలిచారు శివాజీ మహారాజు, ఛత్రపతి శివాజీ ఎందుకయ్యాడు అనేది చాలా బాగా చూపించాడండి. సో సినిమా అయితే బాగుంది, బట్ ఎక్సలెంట్. చావాలాగా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే లేవండి.